శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసపుట్టుంటా. ఈరోజు మన ప్రేక్షకులకు 2024వ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహుకేతుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము, చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది, వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము. రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు, వాళ్ళ దగ్గర క్యాలెండరే ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2024 అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు 1/1/2024 నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము. ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకున్న నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం. ఈ 1/1/2024 మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తోంది 1/1/2024. ఆ రోజు సోమవారం అవుతోంది, బహుళ పంచమి అవుతోంది, నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది. ఈ విధంగా సోమవారం రోజు మనకు 1/1/2024 అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది. తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ 1/1/24 ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను. లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు. అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది, దాన్ని అస్తంగత్వము అంటారు. అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు. ఈ కారణం వల్ల కుజుడి యొక్క ప్రభావము ఆ రాశుల మీద ఏమాత్రం ఉండదన్నమాట. అంటే కుజుడి యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడి యొక్క శక్తి వల్ల. మరలా బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు. అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అస్తంగత్వం చెందిన గ్రహము, వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు, శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు, రాహువు మీనరాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. 1/1/2024 నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో.
మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా 4 గ్రహాలను తీసుకుంటాం. గురువు, శని, రాహువు, కేతువు. మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాం. ఒకటి మన జాతకం అయితే, ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా. జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము. పంచాంగాన్ని స్వల్పకాలంలో, అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో, ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం. ఈ పంచాంగంలో మనకు గురువు, శని, రాహువు, కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే, మీరు రేపు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం, రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది, నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకోసారి చెప్తాను. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే ఈ 5 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక శని మనం చూసినట్టయితే, శని ఉపచయ స్థానాలు అంటారు. అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం, మన జన్మరాశి మేషరాశి అనుకుందాము. గురువు ఎక్కడున్నాడు? వృషభంలో ఉన్నాడు, అంటే 2వ ఇంట ఉన్నాడు. 2వ ఇంట ఉన్నటువంటి గురువు శుభాన్ని ఇస్తాడు మనకు. ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది, మేషరాశి మనది జన్మరాశి, గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అంటే 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వడు. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనిని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. శని 12వ ఇంట లేదా 1లో, అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు, లేదా 2వ ఇంట ఉన్నప్పుడు, 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు. అది కాకుండా 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి 7.5 సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది. అలాగే 4వ ఇంట ఉన్నప్పుడు కూడా, 4వ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు, అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అలాగే అష్టమ శని 8లో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అంటే శనికి సంబంధించి మనం 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి, శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు. ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు? 12, 1, 2 అలాగే 4, 8 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు. ఇక రాహు కేతువులు, ఈ రాహు కేతువులు కూడా మనకు 3, 6, 10, 11 స్థానాల్లో, అంటే ఈ 4 స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు. ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే, ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహు కేతువు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తరువాత ఈ 2024వ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది. అంటే 2023లో ఉన్నటువంటి స్థితి నుంచి 2024లో గురువు మాత్రమే మారుతున్నాడు. గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి 1/5/2024 నాడు మారుతున్నాడు.
అంటే గురువు యొక్క చలనం ఉంది. గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి నుంచి 1/5/2024 నాడు వృషభ రాశికి వెళ్తాడు. తర్వాత శని కుంభరాశిలోనే ఉన్నాడు, రాహువు మీనములో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ 2024 సంవత్సరంలో ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు, శని కుంభంలోనే అలాగే 2024 పూర్తిగా ఉంటాడు, రాహువు మీనములో ఉంటాడు, అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఇది మనకు ఈ విధంగా మనము 2024 ఏ రోజు ప్రారంభమవుతోంది, ఆ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఈ 2024లో ఈ 4 గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ 2024లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము 2024లో కుంభరాశి వారికి ఎలాంటి గోచార రీత్యా, అంటే గోచారం అన్నప్పుడు గురువు, శని, రాహువు, కేతు ఈ 4 గ్రహాలు ప్రత్యేకించి ఉన్నటువంటి ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలను ఇవి ఇవ్వబోతున్నాయి ఈ కుంభరాశి వారికి. 2024 క్యాలెండర్ ఇయర్ చూసుకుంటున్నాం మనం. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని మనము పరిశీలిస్తాం. ఇప్పుడు జనవరి నెలలో మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేసే అవకాశము వీళ్ళు కనబడుతుంది. వీళ్లకు శరీర సౌఖ్యము, ఆరోగ్యం బాగా ఉండడము, ప్రత్యేకించి 2వ వారము ఇంకా శుభప్రదంగా ఉంది అని చెప్పవచ్చు కుంభరాశి వారికి జనవరి నెలలో. ఇక ఫిబ్రవరి నెలలో కాస్త అనారోగ్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, మనోవికారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అకాలంగా భోజనం చేయడము, బంధువులతో కలహాలు కలగడము ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. చోర భయము, దొంగల వలన భయం కూడా కనపడుతుంది ఫిబ్రవరి నెలలో. ఇక మార్చి నెలలో మనం పరిశీలించినట్టయితే చెడు సహవాసాల వల్ల మనస్తాపం చెందడము, తద్వారా వ్యాపారాల్లో లేదా ఉద్యోగ స్థానాల్లో ఇబ్బందులు రావడము, నష్ట కష్టాలు జరగడం కూడా మార్చి నెలలో మనకి ఎక్కువగా కనబడుతోంది. ఏప్రిల్ నెలలో అనారోగ్యము, మానసిక ఆందోళన, అసంతృప్తి ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఏప్రిల్ నెలలో కనబడుతుంది. మే నెలలో కూడా వీళ్ళకి అంత శుభంగా లేదని చెప్పవచ్చు. మే నెలలో అశుభ వార్తలు వినడము, కాస్త మనసుకు కష్టం కలగడము, వృత్తిలో చికాకులు ఉండడము, ఇలాంటివి పాప కార్యాలు చేయడము ఇలాంటివన్నీ కూడా మే నెలలో ఈ కుంభరాశి వాళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందువలన మే నెలలో తప్పకుండా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం. ఇక జూన్ నెలలో కూడా కాస్త అనారోగ్యము, మానసిక ఆందోళన, అసంతృప్తి, కార్యాలు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా విఫలమవడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశము కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో కనబడుతుంది. ఇక జూలై నెలలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉంది. విఘ్నాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అపజయము, అపకీర్తి ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. కాస్త జూలై నెల 2వ వారంలో వాహన సౌఖ్యం, ఏదైనా కొత్త వాహనం కొనడం లాంటిది జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి బంధువుల వలన వైరము, కలహము, మనస్సుకు అశాంతి, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, అనారోగ్యం కలగడము ఇలాంటివన్నీ కూడా ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది. తర్వాత సెప్టెంబర్ నెలలో మరింత ధన వ్యయం ఎక్కువగా జరగడము, కాస్త శుభకార్యాలకు వెళతారు కానీ ఆ ధన వ్యయం ఎక్కువగా కావడము, అనారోగ్యం ఎక్కువగా ఉండడము జరిగే అవకాశం సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి కనబడుతోంది. ఇక అక్టోబర్ నెలలో ధన నష్టము, మనస్సు చంచలంగా ఉండడము, అశాంతిగా ఉండడము, బంధువులతో వైరం ఏర్పడము ఇలాంటివన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలో కనబడుతోంది.
నవంబర్లో చూసినట్టయితే కాస్త శుభకార్యాలకు వెళ్ళడం ఇలాంటివి ఏవైనా జరిగినా కూడా, కానీ మొత్తం మీద నవంబర్ నెలలో కాస్త సంతోషంగా ఉండే అవకాశం ఉన్నా కూడా కాస్త ఇబ్బందులు కూడా కనబడుతూనే ఉన్నాయి నవంబర్ నెలలో. మరలా డిసెంబర్ నెలలో బంధువుల వలన ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మొదటి వారంలో బంధువులతో కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది, ప్రత్యేకించి భార్య బిడ్డలతో. కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఈ 2024 సంవత్సరం మనం పరిశీలించినట్టయితే కుంభరాశి వాళ్లకు అశుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి శుభ ఫలితాల కన్నా కూడా. అందువల్ల కాస్త పరిహారాలు గట్టిగానే చేసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఈ కుంభరాశి వాళ్ళు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయటము, శివాలయంలో ప్రదక్షిణాలు చేయటము, నవధాన్యాలు దానం చేయటము, అవకాశం ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రం చదువుకోవటము, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కాస్త ఈ కుంభరాశి వాళ్ళు ఈ 2024లో వచ్చేటువంటి ఇబ్బందుల తీవ్రతను తగ్గించుకునే అవకాశం కనపడుతుంది. ఈ విధంగా మనసు పెట్టి భగవంతుడిని ధ్యానం చేస్తూ ఈ పరిహారాలు ఏవైతే చెప్పామో అలాంటి పరిహారాలు వాళ్ళ శక్తిని ఆధారం చేసుకుంటూ ఉంటే తప్పకుండా కాస్త వీటి యొక్క తీవ్రత తగ్గుతుందని చెప్పవచ్చు. కానీ తప్పనిసరిగా 2024లో తగిన జాగ్రత్తలు ఈ కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీమాత్రే నమః.